రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమాన్పూర్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందిన కృషి చేసి కార్యకర్తలు నాయకులు సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ కన్వీనర్ తాటికొండ శంకర్ పిలుపునిచ్చారు. కమాన్పూర్ మండలంలోని పెంచికల్పేట గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పల్లె పట్టణం అనే తేడా లేకుండా అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి దేశంలోని ఒక దిక్సూచి రాష్ట్రంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిలిచిందన్నారు. స్వాతంత్రం వచ్చినటువంటి మంత్రి నియోజకవర్గంలో అత్యధిక కాలంగా అధికారాన్ని కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో కన్నా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ ప్రయోజనాన్ని గత దశాబ్ద కాలంగా కొనసాగిస్తూ వస్తుందన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఏ పార్టీ హయాంలో కూడా ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రజలు వస్తున్నారని అన్నారు. మాటకు కట్టుబడి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఎవరిదో వారికే తెలుసన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారును నిలదీసేందుకు ప్రజలు సంసిద్ధిగా ఉంటున్నారు. అధికారం బలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ ప్రజాబలం మాత్రం ప్రజల పక్షం అభివృద్ధి అభ్యున్నతికి 10 ఏళ్ల పాటు కాకుండా ఎల్లకాలం తోడు నీడగా ఉండేందుకు సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకే సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొట్టె భూమయ్య, బొమ్మగాని అనిల్ గౌడ్, గుర్రం లక్ష్మీమల్లు, కొండ వెంకటేష్, ఎద్దు రాజయ్య, బైరి అంజయ్య గౌడ్, పల్లి నారాయణ, ఐటవేన ఐలయ్య, చిందం తిరుపతి, కొయ్యడ రవి, పోలు దాసరి సాయికుమార్, పెండ్లి నారాయణ, సుధాకర్, పవన్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పెంచికలపేట గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెంచికల మండల్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబములకు మరి అట్లాగే పెంచికలపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలు తెలుపుతూ మరి ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే మరి ఏదైతే 2 సంవత్సరాల కాలం గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని మనం ఎండగట్టాలంటే మన ఏదైతే గ్రామాల నుంచే బీఆర్ఎస్ పార్టీ మరి బలోపేతం కావాలి. మరి ఇప్పటి నుంచి మనం ఏదైతే గ్రామాలలో సమస్యలున్నా గ్రామాలలో ఏదున్నా కూడా మరి గ్రామంలో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు ఉన్నోళ్ళు ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కొంతమంది బయటికి వెళ్తలేరు. ఎందుకంటే ఎవరు నాయకులు ఉన్నారు ఇక్కడ, ఎవరు ఏం చేస్తారనేది కూడా సందిగ్ధంగా కనబడుతుంది. మరి ఇప్పటి నుంచి ఏదైతే పెంచికలపేట గ్రామంలో మరి ముందు ఏదైతే స్థానిక సమస్య ఎలక్షన్లు వస్తున్నాయి దాని మీద మనం చేసిన కాంగ్రెస్ పార్టీ మోసాల మీద మనం ఎండగట్టుకుంటూ ఎక్కడెక్కడ చర్చ పెట్టుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. మరి ఏదైతే ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ముఖ్యమంత్రి, సేమ్ ఇందిరమ్మ రాజ్యమే ఈరోజు కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో కూడా ఊరియా కోసం రైతులు ఆందోళించిన రోజులు ఏది 20 సంవత్సరాల కింద. మరి ఏదైతే కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాడి మరి తెలంగాణ ఒక సమిష్టికి ఒక తీసుకొచ్చి మరి సాగునోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన మహానంద వ్యక్తి మరి కేసీఆర్. మరి అట్లా కాకుండా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మరి ఒక సస్యశ్యామలం లెక్క చేసిండు. మరి అది అంతా కూడా తెలుసు అందరికి ప్రజలకు కూడా. మరి ఏదో కళ్ళుపల్లి మాటలు చెప్పి మరి 10 సంవత్సరాలు గడవగానే మరి జనాలకు ఏమనిపించిందో కానీ మరి ఏదైతే మోసాలు చేసి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చలేక ఈరోజు విలీనమైపోయింది. ఎక్కడ చూసినా కూడా ఏదో 1-2 స్కీములు నడుతున్నాయి కావచ్చు. అవి కూడా పూర్తిగా రైతు బంధువు లేదు, రైతు ఇన్సూరెన్స్ లేదు. చనిపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైతు చనిపోతే ఒక గుంట భూమి కూడా పాస్బుక్ లో ఉంటే దానికి ఒక 11 రోజుల్లోనే 5 లక్షల బీమా ఇచ్చిందంటే అది ఘనత కేసీఆర్కి ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఏ రాష్ట్రంలో లేని పనులు రైతు బాగుపడాలి. ఫస్ట్ కేసీఆర్ ఏంటంటే రైతు కాబట్టి రైతుల దృష్టిలో పెట్టుకొని రైతులు ఎట్లయితే బాగుపడతారు, ఏ విధంగా బాగుపడతారు, రైతుల పట్ల ఆలోచించి మేధావి ఎవరంటే మరి కేసీఆరే. ఆ రోజు ఉన్న ఆంధ్రోళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర గారు కావచ్చు, అప్పటి నుంచి కూడా గతంలో కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీ ఉన్నప్పుడు అన్ని ఉన్నప్పుడు కూడా ఏళ్ళ కూడా ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానీ కేంద్రంలో కానీ ఎప్పుడు కూడా తెలంగాణ కోసం పోరాడవాడే వ్యక్తి అంటే ఒక కేసీఆర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడి మరి తెలంగాణ సస్యశ్యామలం చేసి ఇక ఏం లేదు, ఒకటే దొరికింది. అలాగే ఎలక్షన్ ముందర ఏం దొరికింది,
కదా మేడిగడ్డ పిల్లలు గుంజినాయి, కాళేశ్వరం 1,00,000 కోట్లు కుంభకోణం. ఏం కుంభకోణమా? ఏం చేసినావు నువ్వు? దాన్నే భూతత్వం పెట్టి చూసుకుంటే ఇవాళ ఏమైంది మరి? 2 సంవత్సరాలు అయితే ఈ కాలం కేసీఆర్ జైలు పంపాలి. పంపుతావు నువ్వు? ముఖ్యమంత్రి నీతో అవుతుందా? కేసీఆర్ టచ్ చేసి చూడు. మరి తెలంగాణ ప్రజలంతా ఏమైతే అప్పుడు నీకు వెళ్తుంది, కానీ చూడలేవు. నీతో కాదు కల్లిపల్లి మాటలు చెప్పి దాన్ని ఏదైతే ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో దాన్ని కల్లిపల్లి మాటలు చెప్పి తప్పివ్వడానికే నువ్వేదో రాజాంతం చేస్తాను తప్ప ఏం లేదు. మరి ఈ నిజంగా గెలిచినటువంటి శ్రీధర్ బాబు కూడా చెప్పాలి సమాధానం. నువ్వైతే మేనిఫెస్టో కమిటీ అంటున్నావు, మరి నువ్వు ఏం చేసినావు నియోజకవర్గానికి? నీ అయ్యా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పాలించిండు, నువ్వు గత 20 ఏళ్ళు పాలిస్తున్నావు. నువ్వు చేసింది ఏందో? మదన చేసి ఎమ్మెల్యే గెలిచిండు ఒక 4 సంవత్సరాలరా, చైర్మన్ గెలిచిండు ఒక 5 సంవత్సరాలు. ఈ 10 ఏళ్ళ అభివృద్ధిని మేము చూస్తాం. నీ మంత్రి నియోజకవర్గంలో నువ్వు 60 ఏళ్ళు చేసిన ఏదో అభివృద్ధి నువ్వు చూపించాలి. మీ లోకల్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, బియోగ నాయకులు కావచ్చు, ఏదైనా కూడా కల్లిపల్లి మాటలు చెప్పి మోసం చేయడానికే మీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ కోసం ఆలోచించది. మీకు ఇప్పటికైనా చెప్తారా ఖబర్దార్, మీ నాయకులకు అసభ్యాలు మాట్లాడు, ఇవన్నీ మీరే చెప్తారా, వాళ్ళు నేర్చుకుంటారో? రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాణాళికం మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది. ఇప్పటికే రైతులు ఓళ్ళ మీద పడతారు. 60 ఏళ్ళ ముసళ్ళు వచ్చి ఇలా బత్తలకు లైన్ కడుతుంది. ఏ రోజున కేసీఆర్ ఉన్నప్పుడు లైన్ కట్టిరా 10 సంవత్సరాల్లో? మీరు కూడా పోయినసారి టర్మ్ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు కూడా చూసిరు కదా మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడైనా లైన్ కట్టిరా? అది మీ ఆత్మ విమర్శనం చేసుకోవాలి. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ప్రజలకు